శవాలమ్ముకునే నాయాళ్ళారా, చేర్చుకుంటారా చేర్చుకోరా? రూల్స్ ఒప్పుకోమని చెప్పాగా. రూల్సా గీల్సా? చేర్చుకోమంటుంటే టైం వేస్ట్ చేస్తారండి బే. టైం వేస్ట్ అట, చేర్చుకోమంటుంటే నీ అబ్బరే. చేర్చుకుంటావా లేదా? ఏమిటది? వదలు. ఏం జరిగింది? యాక్సిడెంట్ అయిన పేషెంట్ ని పోలీస్ రిపోర్ట్ లేకుండా చేర్చుకుంటే దౌర్జన్యం చేస్తున్నాడు. మేడం. ఏమిటి మిస్టర్? శంకర్, పోలీసులు వచ్చేదాకా ఆగితే వీడి ప్రాణానికి ప్రమాదం అని తీసుకొచ్చాను. తప్ప? ఒక ప్రాణానికి ముప్పు రాకుండా కాపాడే పని ఎప్పుడూ తప్పు కాదు. ఈ శంకరం బాబు దేవుళ్ళు అంటాడు. మా కాలంలో ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. ఈ బాధే లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళము. అవ్వాలాగే చెప్తుంది కానీ వీడికి కాళ్ళు మళ్ళీ వస్తాయా? వస్తాయి. వెంటనే తీసుకొచ్చావు కాబట్టి. బాబు సంతానం, శంకరం ఎస్ డాక్టర్. ఎమర్జెన్సీ అడ్మిషన్ కింద నోట్ చేయి, నేను సంతకం పెడతాను. రూల్స్ మేడం. రూల్స్ మనుషుల్ని కాపాడడానికి కానీ ప్రాణాలు తీయడానికి కాదు. ఏదైనా అబ్జెక్షన్ వస్తే నేను చూసుకుంటాను. వెంటనే ఈ అబ్బాయిని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకురా. అలాగే. Yes, madam. Ice cream. Ice cream. What ice cream, madam? You. డార్లింగ్, నువ్వు యాక్సిడెంట్ చేసొచ్చావు. వాళ్ళు వచ్చి మన మీద పడతారేమో. ఇది మన సొంత రెస్టారెంట్. ఇక్కడికి ఎవరైనా వస్తే వాడు టాప్ లేపేస్తాను. ఈ రౌడీ ఇక్కడికి వచ్చాడా? ఈసారి ఊరుకోను. డే అండ్ నైట్ క్లబ్ లో మీరేం పని చేస్తున్నారు? మేనేజర్ సార్. నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఆ రోజున క్లబ్ లో ఫైట్ జరిగినప్పుడు మీరేం చేస్తున్నారు? ఏ రోజు సార్? ఏ ఫైట్ సార్? యాక్టింగ్. చేతగా సార్. ఆ శంకర్ అంటే భయమా? అంత పెద్ద రోడ్డుకి భయపడకుండా ఎలా ఉంటాం సార్? మీకేం భయం లేదు. చూసింది చూసినట్టు చెప్పండి. వాళ్ళేం చెప్తారు? ఆ రాక్షసుడి గుర్తులు నేను చెప్తాడు. ఎవరు నువ్వు? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ మిస్ పద్మిని. మీరు వెతుకుతున్న ఆ రౌడీ మనుషుల కాళ్ళు చేతులు విరగొట్టడం ఇది మొదటిసారి కాదు. నేను చూస్తుండగా రెండోసారి. ఈసారి వాడిని పట్టేశాను. నువ్వు పట్టేశావా? ఫోటోలో పట్టేశాను. నీ మకాం ఎక్కడ? ఆల్మకం హైదరాబాద్, అడ్రస్ ఫుట్పాత్. అసలు పేరేమిటి? అసలు కొసరంటూ ఏమి లేదు. ఉన్నది ఒకటే పేరు. శంకర్ అని ఎవరు పిలిచినా పలుకుతాను. ఆపద్బాంధవుడు అని జనం అంటున్నారు. ఒళ్ళు బాగా పెట్టరేగిన కేసు సార్. రాజాని ఎందుకు కొట్టావు? ఎందుకు వాడు చెప్పలేదా? ఏమిటా ఎదురు ప్రశ్న? హోమ్ మినిస్టర్ కొడుకు కదా, వాడి మాటే నిజమని నమ్ముతారని. నిజం హోదాని బట్టి ఉండదు, నిజాయితీని బట్టి ఉంటుంది. నిజాయితీ నిజాయితీ మాటలు నమ్మితే జనసమర్థం ఉన్న వీధిలో అంత స్పీడ్ గా కారు నడిపినందుకు వాడి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. యాక్సిడెంట్ చేసినందుకు వాడిని అరెస్ట్ చేయాలి. కారు ఆపకుండా పారిపోయినందుకు వాడికి 10 ఏళ్లు జైలు శిక్ష వేయాలి. వేస్తారా? వేస్తారా? చట్ట ప్రకారం శిక్షించవలసి వస్తే వాడినే కాదు, వాడి బాబునైనా శిక్షిస్తాం. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి నువ్వెవడివి? వాడి కాళ్ళు వెరగొట్టే హక్కు నీకెక్కడుంది? యాక్సిడెంట్ అయితే పోలీసుకి ఇన్ఫార్మ్ చేసేవరకే నీ బాధ్యత. ఎవరిని అరెస్ట్ చేయాలో, ఎవరి మీద కేసు పెట్టి కోర్టులో ముద్దాయిగా నిలబెట్టాలో పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంటా? అది నాకెక్కడ కనపట్లేదు సార్. ఇప్పుడు కనపడుతుంది.